వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు సేవే రెసిపీ రండి చూపిస్తా. మనం గ్యాస్ వెలిగించుకున్నాము. గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ పోసుకున్నాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పాలకూర రైస్. చూడండి, బాగా పెద్ద కట్టలో 4 కట్టలు తీసుకోండి. ఒక అర కేజీ బియ్యానికి కొత్తిమీర, మెంతి, పచ్చిమిర్చి, అల్లం తరుగు, స్వీట్ కార్న్, బఠానీ, ఇవి మనకు కావాల్సిన పదార్థం. ఇంకా మిగతా ప్రాసెస్ చూపిస్తా. పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఎక్కువ నూనె వేడైతే చిటపట్లు ఆడతాయని ముందే వేస్తున్నానండి. ముందు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ బాగా నూనె వేడెక్కింది అనుకో ఎగురుతాయి, ఇంకా బాగా చిటపట్లు ఆడతాయి. అందుకని కొంచెం ముందే వేసా. ఇప్పుడు దీనిలోకి సాల్ట్ వేసుకున్నాం, ఎందుకంటే అవి చప్పగా లేకోకుండా సాల్ట్ పడితే బాగుంటాయి గుగ్గులు అలాగా. చూడండి, అంటే మనకు పేలక ముందు వేసేసేయండి. దాన్ని ఎలా పడుకోబెట్టాలంటే ఇలా వేయాల, ఎగరకుండా. పాలకూర అంతా ఇలా వేసేసుకోండి. ఇంకా మంచిది పాలకూర, ఇలా ట్రై చేయండి. పాలకూర తిన్న వాళ్ళకి ఇదే, ఇంకా ఏదో ఒక పేరు పెట్టి చెప్పండి, తింటారు. బాగా అంత నూనెలో మగ్గితే అంతా ఇలా మగ్గబెట్టండి. బాగా పచ్చివాసన పోయి నూనెలో ఫ్రై అవ్వాలి. మూత పెట్టకూడదండి దీనికి. మూత పెడితే మళ్ళీ ఆవిరంతా వచ్చేసి బాగా అంత నీళ్ళు అయిపోతుంది. ఆ ఉండే నీరు వద్దాం, నీరంతా ఇంకిపోవాలి మొత్తం వద్దాం అదంతా. స్పైసీ గరం మసాలా కొంచెము, కొంచెం ఈరోజు టేస్టింగ్ సాల్ట్ వేస్తాను. మామూలు నార్మల్ గరం మసాలా ఇది సాలి. ఇవి అన్నీ చూడండి ఎలా ఫ్రై అయిందో. ఇలా కొంచెం ఉంటే ఇంకా నేను చూపిస్తా ఎలా కలపాలనేది. చూడండి ఎంత బాగా మంచి స్మెల్ వస్తుంది. చూడండి అన్నీ వేసే లోపల. ఇదండి మనం ఇట్లా పొడి పొడిలాగా కొంచెం ఆయిల్ వేసుకొని రైస్ వండుకోవాలా. ఇప్పుడు మనం ఇదంతా వేసేసుకొని కలుపుకోవాలా. ఇదండి అంతా వేసేసుకోవాలంత ఇట్లా. మనం అంతా పులిహోర కలుపుకున్నట్టేనండి, అన్నీ ప్రిపేర్ చేసుకొని. చూడండి అంత ఇలా కలిపేసుకుంటేనే ఇంకా చూడండి ఎంత ఈజీ ప్రాసెస్. బాక్సులకైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ మనం లంచ్ అప్పుడు సర్వ్ చేయడానికైనా చూడండి అంతా ఎలా ఉందో, ఎంత మంచిది. పుదీనా రైస్, కొత్తిమీర రైస్ లాగానే సేమ్ పాలకూర రైస్. ఏమంటే పాలకూర ఎక్కువ తీసుకోండి, ఫ్రై అయితే కొంచెమే అవుతుంది కదా. ఇలాగంతా చూడండి, కాలిపోతుంది. రండి, మనకు పాలకూర రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, అసలుకు స్మెల్ కూడా బాగా అదిరిపోతుంది అసలు. చూడండి మనం పెట్టుకుందాం. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎంత మంచి స్మెల్ వస్తుందో. చాలా టేస్ట్ ఉందండి. బఠానీ, స్వీట్ కార్న్ అవన్నీ తింటుంటే మనకు పాలకూర ఫ్లేవర్ అంతా మంచి డిఫరెంట్ టేస్ట్ ఉంది, మంచి టేస్ట్ ఉంది. అందరు చేసుకోండి, ఇది హెల్త్కి కూడా మంచిది పాలకూర. ఇట్లా సంబర్లో కూడా ఆకుకూరలు ఎక్కువ తినాలి. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ తింటే చాలా మంచిది. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. మా ఛానల్ స్లో అయిపోయింది, అందరూ సపోర్ట్ చేయండి. రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను.
అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికండి. మొత్తం మన భారతదేశం అందరికీ, ప్రజలకు అందరికీ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఓకే బాయ్, డన్.